That's all. సోదర సోదరీమణులందరికీ నమస్కారం. మనం ఈనాడు స్పిరిచువల్ అనాటమీ బుక్ రీడింగ్ 20వ సెషన్లో మనం ఉన్నాం. దివ్య ప్రభు కృప వలన మన సెషన్స్ బాగానే వెళ్తున్నాయి. ఈ మధ్యనే మనం బాబూజీ మహారాజ్ 2 బ్యాచ్ల జయంతి ఉత్సవాల్లో మనమంతా పాల్గొన్నాం. అది ఒక అద్భుతమైనటువంటి ఒక అనుభూతి. అంతేకాకుండా ఈనాడు మాస్టర్ గారు ఫారిన్ విజిట్ వెళ్ళినప్పుడల్లా కూడా మనకు ఎన్నో సిట్టింగ్స్ మనకు లభ్యమవుతూ ఉంది. అయితే ఫస్ట్ మేనా మాస్టర్ గారు ఫంక్షన్లో మాట్లాడుతూ ఎంతో మంది సహజ మార్గ అభ్యాసులు ఉన్నారు, సీనియర్ వాళ్ళు ఉన్నారు, సీనియర్ ప్రిసెప్టర్స్ ఉన్నారు. అయితే చాలా మందికి సహజ మార్గ ఫిలాసఫీలో ఉండేటువంటి ముఖ్యమైన విషయాలు ఎవరైనా యువతరం అడిగితే దాన్ని చెప్పేదానికి వీలుగా ఉన్నారా అని అంటే లేదు అని అన్నారు. అని చెబుతూ ఆయన ఎన్నో పదాలు వాడారు. సపోజ్ నేను మోక్షం అంటే ఏంటి, ప్రపన్నగతి అంటే ఏంటి, బ్రహ్మగతి అంటే ఏంటి, అదేవిధంగా అవ్యక్తగతి. సో దీని గురించి మనం ఏదైనా ప్రశ్న వేస్తే యువకులు మనము చెప్పే దాంట్లో ఉన్నామా, నిజంగా చెప్పాలంటే లేదు అనే విధంగా చెప్పారు. అని చెబుతూ అందుకే నేను ఈనాడు ప్రిసెప్టర్స్ కొత్త వాళ్ళు తయారు కావాలి అంటే 75% మార్క్స్ రావాలి అని అన్నారు. ఓకే, కాబట్టి మనం ఈ సెషన్ చేస్తున్నాము అని అంటే నిజంగా చెప్పాలి అని అంటే మాస్టర్ గారు ఏమేం పదాలు వాడారో అవన్నీ కూడా మనం ఇక్కడ చర్చించుకుంటున్నాం. అసలు ఎలా ఉంటుంది అవ్యక్త గతి అంటే మొన్నే చర్చించుకున్నాం. ఏమని, ఎప్పుడైతే వ్యక్తి సాధనలో 5 దాటిన తర్వాత, 5 సర్కిల్స్ దాటిన తర్వాత అతను మాయ నుంచి ఫ్రీ అవుతారు, అదే అవ్యక్త గతి అని అనుకున్నాం. అదేవిధంగా మాస్టర్ గారు చెప్తూ అసలు మోక్షం అంటే ఏంటి అని అంటే ఎప్పుడైతే ద్వంద్వాలు దాటుతాయో అంటే హాట్ రీజన్, హృదయ ప్రాంతం, అదే మనం చర్చించుకున్నాం. మనం అంటే ఎప్పుడైతే హృదయ ప్రాంతం దాటి బ్రహ్మాండ మండల్ ఎప్పుడైతే అడుగు పెడతామో అప్పుడు మనము మోక్షానికి ఎలిజిబిలిటీ అనేది మనం తెలుసుకున్నాం కూడా. ఇంకా ప్రపన్నగతి అంటే తర్వాత మాట్లాడదాం, ఎందుకంటే దాని గురించి మనం ఓకే. ఇంకా బ్రహ్మగతి అని అంటే మనం ఎప్పుడైతే సంపూర్ణంగా మనల్ని మనం పోగొట్టుకుంటామో, ఎప్పుడైతే కేంద్ర ప్రాంతంలో అడుగు పెడతామో అది ఆయన బ్రహ్మగతి అన్నారు. దీన్నే బకాయే బకా. సో దీని గురించి ఇంకా ఫ్యూచర్లో మనం వచ్చే దాంట్లో మనం దీని గురించి పూర్తిగా చర్చించుకుంటాం. ఏదైనా అందరూ ఓటేసే ఉంటారు, మన బాధ్యత మనం నిర్వర్తించాలి. దాజీ గారు కూడా చెప్పారు, మనందరం మన బాధ్యత నిర్వర్తిస్తే సరైన వాళ్ళుగా వస్తే చాలా బాగుంటుంది దేశం అనేది మనం ఇక్కడ అనుకుంటున్నాం. తరువాత మనము బుక్ రీడింగ్ స్టార్ట్ చేసే దానికి ముందు మనం ముందు క్లాసుల్లో అంతా నాసదీయ సూక్త ఏదైతే
బాపూజీ మహారాజుకు చాలా ఇష్టమైందో ఋగ్వేదాలో ఉండేటువంటి 10వ మండలం 129వ సూక్తాన్ని గురించి మనం బాగా చర్చించుకున్నాం. ఎంత బాగా చర్చించుకున్నాము అని అంటే అసలు దాజీ అంటారు కదా, సృష్టి జరిగేదానికి ముందే దేవుని రాజ్యం కంప్లీట్ అవుతుంది, దీని గురించి ఎప్పుడైనా ఆలోచించారా అని అన్నాడు. ఎనీహౌ దాని గురించి ఒక తూరి మనం ప్లే చేస్తాము, దాన్ని బట్టి తర్వాత మనం వెళ్తాం. సుబ్బారావు గారు ప్లే. సార్ అది యూట్యూబ్ లో ప్లే చేయనా సార్? బ్రదర్ ఇప్పుడు పంపించిందే కదా, నాస్దేయ సూక్త. ఇవంతా కూడా అసలు సృష్టికి ముందు ఉండే ఒక తత్వం ఉంది, కేంద్రం ఉంది, కేంద్రం నుంచే మొత్తం అంతా వచ్చింది అనే దాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. దీన్నే మనము సృష్టి యొక్క స్తోత్రం అంటారు. ఋగ్వేద 10వ మండలంలో ఇది 129వ దాంట్లో ఉంది. ఋగ్వేదంలో ఎప్పుడూ కూడా సృష్టి అనేది ఏదో ఒక పెద్ద దేవుడు సృష్టించాడు అనేది లేదు. నిజంగా సృష్టి అనేది చాలా సహజంగా వచ్చింది. అరే ఇది ఎలా వచ్చింది, ఇది ఒక అద్భుతం అంటాడు. దేవుళ్ళు కూడా అప్పుడు తర్వాత వచ్చిన వాళ్ళే కాబట్టి నువ్వు దేవతలను పూజిస్తే అది ఎట్లా తెలుసుకుంటాం. కాబట్టి అక్కడ ఆయన అంటారు ఏమని, వ్యక్తము లేదు అవ్యక్తము లేదు, అసలు దాన్ని ఎవరు చూశారు, ఇది ఎలా తెలియబడుతుంది, ఇవన్నీ మనం చర్చించుకున్నాం. యాక్చువల్గా అంటే ఎంత అద్భుతంగా ఇది ఉంది అని అంటే మనం ఒక తూరి ఆ శ్లోకాలను విని మనం మన యొక్క దాంట్లో వెళ్తాం. దీన్ని కూడా మనం చర్చించుకున్నాం యాక్చువల్గా. కిమావరీవకుభకస్య శర్వణం అఖిమాసీకారం గభీరం నమృత్యురాసీకృతం నదరీరాధ్యాహ్నాసీప్రకీతః ఆనీరపాదం స్వధయా తదీరం తస్మాదాన్యన్నపరః కించనాస నమాసీతమసా కుఢమగ్రే ప్రకీతం సహితం సర్వమాహిరం తుచ్ఛీనాత్వపేతయ్యదాసీతపసస్తన్మహిరాజాయతైయం కామస్తదగ్రే సమవర్తతాతిమనసూరేభ్యః ప్రథమం యదాసీత్ sto bandhuvasatiravendadarti pratishyakavayo tiraschino vigatorashvire chamadasvinasi dukarsvinasi సంవరిమారహాసత్స్వధావస్తాత్ప్రయతిః ఓ అర్థావేదిదహిరగ్రహుః చంద్రాజాతాగురయ్యంది సృష్టిః అర్వాప్తైవ అస్య విసర్జనేనాథా కో వేదయతా బభూవా ఇయం సృష్టిర్యతా బభూవ యది వా తథేయది వాద యో అస్యాధ్యక్షః పరమేయో హంసో అగ్రవేద యది వా నరేద
ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఈ 7 శ్లోకాలు మనం చర్చించుకున్నాం కదా. ముందు అసత్తు లేదు, సత్తు లేదు, అవ్యక్తము లేదు, వ్యక్తము లేదు, అప్పుడు రాత్రి లేదు, పగలు లేదు. అసలు అది ఒక చీకటి నుంచి వచ్చింది తమహ. తర్వాత ఈ సృష్టికర్త ఎవరు, ఆయన ఎలా వచ్చారు, మనం అదే శ్లోకం కూడా చర్చుకున్నాం కదా. ఈ సృష్టి అంతా ఎలా వచ్చింది అని అంటే, ఒక చోట ఈ శ్లోకంలో చెప్తారు, దేవతలు కూడా సృష్టి తర్వాతనే వచ్చారు. అంటే అర్థం ఏంటి, మనం ఎలా వెళ్తున్నాము అని దాజీ అంటారు. మనం ఎవరిని పూజిస్తున్నాము, మనం నిజంగా ఎవరిని మనం పట్టుకోవాలి అనేది మనకు దీంట్లో మనం ఎంతో ముందుగా వచ్చిన క్లాసెస్లో మనం దాని గురించి చర్చించుకున్నాం. సో ఇది ఒక తూరి మనం మననం చేసుకునే దానికి మనం ముందు ఇక్కడ పెట్టాం. ఓకే, ఇప్పుడు మనం పుస్తకంలోకి వెళ్తాం. మనం పేజ్ నెంబర్ 41 స్పిరిచువల్ అనాటమీ బుక్. ఇంతవరకు మనం ఏం చర్చించుకున్నాము అని అంటే, స్పిరిచువల్ అనాటమీ అని అంటే మనం ముందుగా స్పిరిచువల్ గా హార్ట్ రీజన్, మైండ్ రీజన్, కేంద్ర ప్రాంతం, వృత్తాలు ఎన్నున్నాయి, తర్వాత సర్కిల్స్ ఎన్నున్నాయి, ప్రపన్న అంటే ఏంటి, ఇవన్నీ మనం చర్చించుకున్నాం మన యొక్క ఆధ్యాత్మిక యాత్ర. ఓకే, అయితే ఆయన ఇంకొక విధంగా చెబుతూ స్పిరిచువల్ అనాటమీ అని అంటే మ్యాప్ ఇచ్చారు కదా. మనం మామూలుగా ఉండే మానవుని స్థితి నుంచి మనీషిగా తయారు కావాలి, దివ్యత్వంగా తయారు కావాలి, దివ్యత్వాన్ని మనం దాటి కూడా వెళ్ళాలి అనేది మనకు చెప్పారు. అయితే ఇది ఎక్కడ మనకు అనుభూతి చెందుతుంది, ఎంత గొప్పగా చెప్పారు. మనం 40 పేజ్ గన మనం చూస్తే ఆయన చెబుతూ మన యొక్క మొట్టమొదట మన యొక్క కాన్షియస్, మన యొక్క చైతన్యం మామూలుగా ఉంటుంది. ఎప్పుడైతే మనం హార్ట్ రీజన్ లో మనం ధ్యానం చేస్తూ హృదయ ప్రాంతంలోకి మనం ఎప్పుడైతే అడుగు పెడతామో, మన లోపల మనిషి అనేది నిజంగా మనీషిగా తయారవుతారు, హ్యూమెన్ గా తయారవుతారు. మన లోపల ఎంతో దయ, తరువాత దాతృత్వం, భయం, అభయం, శాంతి, అంగీకారం, ఇవన్నీ కూడా మనకన్నీ వస్తాయి. ఎప్పుడైతే మనం ఈ హృదయ సర్కిల్స్ ని గన మనం దాటుతూ వస్తే ఇవన్నీ కూడా మన లోపల ఏర్పడుతుంది. మానవుడు అని అంటే ఎప్పుడైతే హార్ట్ రీజన్ దాటినావో అప్పుడే మనల్ని మానవులుగా మనం పిలవచ్చు అనే అర్థంలో ఆయన మాట్లాడారు. అంటే మానవుడు అంటే దానవుని లక్షణాలు కూడా మన లోపల ఉన్నాయి కదా. కాబట్టి అది దాటాలి అని అంటే మనం ప్రయత్నం చేసి హార్ట్ రీజన్, హృదయ ప్రాంతాన్ని మనం మెల్లమెల్లగా దాటుకుంటూ రావాలని చెప్పారు. తరువాత ఎప్పుడైతే మనం 6వ సర్కిల్లో వస్తామో, ఇదంతా మనం చర్చించుకున్నాం, పునశ్చరణం. ఆయన ఏమన్నారు, మన హ్యూమన్ కాన్షియస్నెస్, మానవ చైతన్యం అనేది దివ్య చైతన్యంగా మారుతుంది. అంటే అక్కడ మనకు ఈ ద్వంద్వాలు వెళ్తాయి, వ్యక్తిగత మమకారాలు వెళ్తాయి, మనలో ఉంటే ప్రతిఘటనంతా వెళ్తుంది, మన లోపల ఒక ఆనంద స్థితి, జాయ్ఫుల్ కండిషన్ అనేది డెవలప్ అవుతుంది. అట్లా మనం ఒక్కొక్క చక్ర దాటుతూ వస్తాము మనో ప్రాంతంలో అని చెబుతూ, మనో క్షేత్రంలో మన లోపల ఒక సమస్థితి వస్తుంది, మోడరేషన్, మితత్వం వస్తుంది. తరువాత నిజంగా చెప్పాలంటే ఏదైతే అంగీకారం అని మనం ఫస్ట్ పాయింట్లో ఉన్నామో, ఇక్కడ అది ఎపిటమైజ్ అంటే చాలా ఉన్నతమైన విలువలతో ఉంటుంది అని మనం చర్చించుకున్నాం. తర్వాత ఎప్పుడైతే మనం కేంద్ర ప్రాంతంలోకి అడుగు పెడతామో మనోక్షేత్రం నుంచి, అక్కడ ఇంక ఎటువంటి వివిధత్వాలు ఉండవు, ఎటువంటి ద్వైతాలు ఉండవు. మనం పూర్తిగా యూనివర్సల్ ఎగ్జిస్టెన్స్, విశ్వజనీన భావంతో ఉంటాం.
అంటే అందరిలో భగవంతుని చూసేటటువంటి తత్వం మన లోపల వచ్చేస్తుంది. అంటే ఆయన చెబుతూ ఎంత గొప్పగా చెప్తారు అంటే చైతన్యాన్ని కూడా దాటిపోతాం. మనం ఎంతవరకు చర్చిస్తున్నాము? కాన్షియస్నెస్ అని అంటే చైతన్యం అని అంటే అది చేతనమా, సబ్ కాన్షియస్నెస్సా, లేకపోతే సూపర్ కాన్షియస్నెస్సా, ఇట్లా అంతఃచేతనమా, అది చేతనమా, ఇలా ఆలోచిస్తున్నాం. కానీ ఇక్కడ ఏమంటాడు, ఎప్పుడైతే నువ్వు కేంద్ర ప్రాంతానికి వెళ్తే నీవు ఇది కూడా దాటి ఇట్ ఈస్ ది పొటెన్షియాలిటీ అని అంటాడు. అంటే దీనికి మూలమైనటువంటి మూల కారణంలోకి వెళ్తావు. అంటే ఆ చైతన్యానికి కూడా ఒక మూలం ఉంది అనే దానికి వెళ్తావు అని చెబుతూ ఇక్కడ పూర్తిగా ప్రేమ, భక్తి అనే తత్వం ఉంది అని చెప్తున్నారు. అని చెబుతూ ఇంతవరకు మనం చర్చించుకున్న దాంట్లో ఏదైతే కేంద్రానికి సంబంధించి మనము కాన్సెంట్రిక్ సర్కిల్స్ మ్యాప్ ఎప్పుడైతే చూసామో ఇదంతా ఏం చెప్పింది మనకు? మామూలు మనిషి నుంచి మానవీయత ఉండే మనిషిగా, తరువాత దివ్యత్వం ఉండే మనిషిగా, తరువాత అంతకు మించి ఉండే తత్వంలో ఉండే మనిషిగా మనం మారుతాము అని అంటే అర్థం ఏంటి అని అంటే, ఎప్పుడైతే మనం చాలా మంది ఏమంటారు, నేను ముందు కూడా ఎన్నో తూర్లు చెప్పాను, అరే ఈ పాయింట్ ఉన్నానా, ఆ పాయింట్ ఉన్నానా, అది కాదు. హార్ట్ రీజన్ ఉన్నానా, మైండ్ రీజన్ ఉన్నానా, అది కాదు. మాస్టర్ ఏమంటారంటే, ఎప్పుడైతే ఈ సబ్జెక్ట్ లేకి మనం డీప్గా ఎప్పుడైతే వెళ్తామో మన లోపల ఎన్నో క్వాలిటీస్, ఎన్నో గుణాలు, బ్రదర్ మీరు షేర్ చేయొచ్చు, ఎన్నో గుణాలంతా మన దగ్గరికి వస్తాయి, ఇవన్నీ డెవలప్ అవుతాయి. కాబట్టి ఎప్పుడైతే మన లోపల అటువంటి మార్పు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మాత్రమే నేను హృదయ ప్రాంతంలో ఉన్నాను, దీన్ని దాటుతున్నాను. అందుకే కదా మనం ముందుగా చర్చించుకున్నాం. అక్కడ డెన్మార్క్ లో ఎవరు అడుగుతారు కదా, నేనెవరు? బాబుజీ అడుగుతారు మీరెవరు అని. అని అంటే నీవెక్కడున్నావో అక్కడ ఉండడం మనం. అయితే మనం ఎక్కడుండాలనో అక్కడ ఉండడం అనేది నిజంగా చెప్పాలి అంటే హియర్ వాట్ ఐ వాంట్ టు బి అనేది, అంటే మనము చేరవలసిన ఉన్నత స్థాయిని మనం చేరడం అనేది మనం ఇక్కడ నేర్చుకోవాలి. ఓకే ఓకే నౌ 41వ పేజ్లోకి వెళ్తాం. బ్రదర్ ఇది క్లోజ్ చేయండి. ఇక్కడ యువర్ డైలీ లైఫ్ అండ్ యువర్ స్పిరిచువల్ గోల్స్ దే గో టుగెదర్. అంటే దాజీ గారు ఎలా చెప్తున్నారు, ఆధ్యాత్మిక జీవనం అనేది భౌతిక జీవనం అనేది వేరువేరా? కాదు. ఇవన్నీ కూడా ఒకే తత్వంలో వెళ్తాయి. ఒక పక్షికి 2 రెక్కలు ఎలా ఉంటాయో 2 కలిసే వెళ్తాయి అనే అర్థంలో మాట్లాడుతున్నారు. చూస్తాం ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్, వ్యక్తిగత అనుభవాన్ని మనం జోడించుకొని మనం ముందుకెళ్తాం. గివెన్ ది వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది ఇన్నర్ జర్నీ, you may wonder again whether the journey to the center is possible within your day-to-day life. Perhaps it seems to be lofty, aspirational. You may think it is easy for you, Dazi, to believe and experience, since you have devoted your life to practicing heartfulness and guiding others. But what about me? My life is busy. I have many responsibilities and preoccupations. Is it possible? It's a valid reason అంటాడు పెద్ద ఆయన. అంటే మనం ఎప్పుడైతే ఇదంతా వింటున్నామో మన ఆంతరంగిక యాత్ర, నిజంగా మన యొక్క ప్రయాణం అనేది కేంద్రానికి, ఇప్పుడు ఉండేటువంటి దైనందిన జీవితంలో ఉండే ఈ పనులంతా చేసుకుంటూ కేంద్రాన్ని చేరడము సాధ్యమవుతుందా? ఇట్ ఫీల్స్ టూ లాఫ్టీ ఆస్పిరేషన్. మీరు చెప్పేదేమో చాలా గొప్పగా ఉంది దాజీ గారు, చాలా గొప్పగా చెప్తున్నారు, కానీ మనం చేరవలసింది చాలా లాఫ్టీ, ఎంతో ఉన్నతంగా ఉంది.
చూసేదానికి అబ్బో నిజంగా ఎంత ఉన్నతమైన తత్వం, ఆస్పిరేషన్, కానీ తప్పకుండా నేను పొందాలి అనేది అనిపిస్తుంది. అయితే దాజీ మన గురువు గారిని సంబోధిస్తూ మనం ఏమంటాము, నిజంగా చెప్పాలంటే మిమ్మల్ని గనా చూస్తే మీరు జీవితం అంతా హార్ట్ఫుల్నెస్, ఈ రామచంద్ర మిషన్ దీని యొక్క మార్గదర్శకత్వంలో, గురువుగారి మార్గదర్శకత్వంలో ఈ సాధన చేస్తూ ఎన్నో ఏళ్ళు దీనిలో మీరు పూర్తిగా దీనికోసం వెచ్చించారు, దీని మీద మనస్సు హృదయాన్ని బట్టి చేశారు. అయితే అయితే వాట్ అబౌట్ మీ? నాకు సాధ్యమా? మీరంటే బాబుది నిన్నతులు కలిసిండొచ్చు, మీ జీవితం అంతా దీనికోసం ఖర్చు పెట్టారు, మీరంతా చాలా గొప్పవారు. నిజంగా నాకు సాధ్యమవుతుందా మామూలు సామాన్య మానవునిగా అని అంటున్నారు. ఎందుకు అనంటే మనందరి జీవితాలు మనం అనుకున్నాం కదా, మనందరి కథలు, ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంది కదా. మనందరి జీవితాలు ఎంత బిజీగా ఉన్నాయంటే అంత బిజీగా ఉన్నాయి. మనకి ఏదో ఒక బాధ్యతలు, ఏదో ఒక పని. ఎప్పుడు ధ్యానం చేయాలి అంటే ముందుగానే మనకు గుర్తు వస్తుంది, అరే ఈ పని చేయలేదు, ప్రీ ఆక్యుపైడ్, అరే ఆ పని చేసి ఉండాలి కదా కదా. కాబట్టి ఇలా ఉంటే ఇది ఎలా సాధ్యం? కేంద్రాన్ని చేరడము సాధ్యమా అని ఎవరు అడిగారు? మనం అడిగాం. మనలో ఉండే మనం రాజీ గారిని, మాస్టర్ గారిని అడిగాం, ఇది ఎలా సాధ్యం? నేనా బలహీనుణ్ణి, ఒక పక్క చూస్తే అన్ని పనులు ఉన్నాయి, ఏది మిస్ చేసేదానికి లేదు. సో ఈ పని ఆ పని, ఉదయం నుంచి రాత్రి వరకు నా ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇవన్నీ ఎలా సాధ్యం? ఇది సాధ్యమైన పని కాదు అని మనం దాజీ గారికి చెప్పాం. దానికి ఆయన ఏమన్నాడు, ఇట్ ఈస్ అ వ్యాలిడ్ రీజన్, మీరు చెప్పేది కరెక్టే, సరైన కారణంతోనే మాట్లాడుతున్నారు. అండ్ టు ఆన్సర్ ఇట్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ మై స్టోరీ. మీరు చెప్పేది చాలా బాగుంది, సరిగానే ఉంది, సరైన కారణంతోనే చెప్తున్నారు. ముందు నా కథ వినండి, నా కథ విని ఇది సాధ్యమవుతుందో లేదో మీరు నిశ్చయించుకోండి అని అంటున్నారు. ఆయన కథ చెప్తున్నట్టు, డ్యూరింగ్ ది సమ్మర్ బ్రేక్ of 1976, when I was 19 years old, I decided to become a monk. I wanted to get away from all distractions and focus all my energy on self-realization. So one morning, I left home. I had no money in my pocket. My only belongings were the clothes I was wearing, a cotton shirt, trousers, and a pair of sandals. I quietly sneaked out and went to an old temple of Lord Shiva near the river in my village as a chosen spot to begin my holy journey. ఆయన తన కథ చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు, మనం అడిగిన ప్రశ్నకు, నేను 1976లో 1976లోట, అది వేసవి కాలం, అప్పుడు ఆయనకు 19 ఏండ్లు ఉన్నాయి, 19 years. అప్పుడు ఈయన ఏమనుకున్నాడు, నేను ఒక సన్యాసి అయితే బాగుంటుంది కదా, ఒక ఋషిగా, ఒక సాధువుగా అయితే బాగుంటుంది కదా అనుకున్నాడు. కాబట్టి నేను ఈ జంజాటం అంతా ఉండకూడదు, ఈ పరధ్యానాలంతా మనకు అవసరం లేదు, నా యొక్క పూర్తి శక్తిని అంతా కూడా సెల్ఫ్ రియలైజేషన్, ఆత్మ సాక్షాత్కారం కోసం నేను ఉపయోగించుకుంటాను అనుకున్నాడు. అనుకుని ఒకరోజు తెల్లవారుజామునే ఏం చేశాడు, ఇంటి నుంచి బయటకు వచ్చేసాడు. ఇంట్లో ఎవరికైనా చెప్పాడా? ఎవరికీ చెప్పలేదు. సరే, జేబులో ఏమైనా డబ్బులు ఉన్నాయా? డబ్బులు కూడా లేవు, ధనం కూడా లేదు. నా దగ్గర ఏమున్నాయి? నేను వేసుకునే గుడ్డలు మాత్రమే. అంటే
ఒక మామూలు కాటన్ చొక్కా, ప్యాంట్లు, తర్వాత చెప్పులు, ఒక జత చెప్పులు ఉన్నాయి. నేను ఇంట్లో చెప్పకుండా మెల్లగా ఇంటి నుంచి ఎవరికి చెప్పకుండా తప్పించుకొని బయటకు వచ్చా. బయటకు వచ్చి ఎక్కడికి వచ్చాను? దగ్గరగా ఒక నది దగ్గర, అంటే వాళ్ళ ఊరి దగ్గర ఒక నది ఉంది. నది దగ్గర శివ ఆలయం ఉంది, శివుని యొక్క ఆలయం. అక్కడికి వచ్చాడు. ఆయన ఏమనుకున్నాడు? అక్కడికి వస్తే నా యొక్క ఆధ్యాత్మిక యాత్ర, పవిత్ర యాత్ర ఇక్కడి నుంచి ప్రారంభించవచ్చు అని అనుకుని మెల్లగా బయటకు వచ్చేసాడు. ఆయన దగ్గర ఏమీ లేదు, జస్ట్ ఆయన వేసుకున్న డబ్బులు, డ్రెస్ తప్ప. When I arrived at the temple, I was delighted to see a group of Aghori Babas resting at the temple. I had not seen Aghori Babas hang around the temple before, and I took it as a sign of approval of my decision from the Almighty. All day, I hung around the group, and I noticed that an elderly person was their group leader, and everyone else took directions from him. By late afternoon, the leader called me to him. Despite his fiery appearance, locks of hair and blood orange robes, when he spoke, I was surprised by the affectionate voice concealed behind his gruff exterior. When I went closer to him, without asking anything, he said, "Dear son, go back home." అంటే ఆయన దేవాలయం దగ్గరికి వచ్చాడు. అయితే ఆ దేవాలయం దగ్గరికి వస్తూనే అఘోరీ బాబాలు మీరు చూసే ఉంటారు. వాళ్ళంతా పూర్తిగా భస్మం, విభూది అంతా వేసుకొని, ఒక చిన్న అది పెట్టుకొని, కోశపాత పెట్టుకొని, ఒక శివుని ఆ దండం ఉంటుందన్నమాట, కమండలం అది పెట్టుకొని ఉంటారు. వాళ్ళు నిజంగా శివుని యొక్క శిష్యులు. వీళ్ళంతా ఎక్కడుంటారు అని అంటే శ్మశానాల్లో ఉంటారు. ఓకే, వాళ్ళు ఏంటి అని అంటే, ఇది ఒక పెద్ద శివ భక్తులలో ఇది ఒక పెద్ద సాంప్రదాయం. వాళ్ళంతా పూర్తి సన్యాసులు. ఎవరు? అఘోరీ బాబాలు. సో ఎప్పుడైతే ఆయన టెంపుల్ దగ్గరికి, ఆ దేవాలయం దగ్గరికి వచ్చారో, ముందుగా ఎప్పుడో వచ్చేవాడు, కానీ ఎప్పుడు ఈ సన్యాసులు చూడలేదు. కానీ ఆ దినం ఎప్పుడైతే వచ్చాడో ఆయనకు కనపడ్డారు. అదేదో సినిమా కూడా వచ్చింది అఘోరీ బాబా సంబంధించి. ఓకే, సో వాళ్ళు దేవాలయం దగ్గర రెస్ట్ తీసుకుంటున్నారు, అంటే వాళ్ళంతా విశ్రాంతి తీసుకుంటున్నారు. వీళ్ళని చూస్తూనే ఆయనకు చాలా సంతోషం వేసిందట. నేను ఎప్పుడూ చూడలేదు కదా వీళ్ళు. నిజంగా నేను ఎప్పుడైతే ఇంట్లో నేను సన్యాసి కావాలి అని అనుకున్నానో, అది మొదటి ఆలోచన. ఇక్కడికి వస్తే ఈ సాధువులంతా కనపడ్డారు, అంటే నా నిర్ణయానికి ఇది చాలా బలం వేసింది, నిజంగా నా నిర్ణయం కరెక్ట్ ఏమో అని అనుకున్నాడు. అయితే అక్కడ అలా తిరుగుతూ ఉంటే, అంటే ఆయన అనుకోవడం ఏంటి అంటే, దేవుడు కూడా, భగవంతుడు కూడా నేను అనుకున్న నిర్ణయానికి ఎస్ చెప్పారు, అందుకే సాధువులు కనపడ్డారు, అఘోరీ బాబాలు కనబడినారు అని అనుకున్నాడు. అట్లా తిరుగుతూ ఉన్నాడట. అక్కడే కూర్చొని ఉన్నాడు. మధ్యాహ్నానికి అక్కడ ఆయనకు ఆ అఘోరీ బాబాలు వెళ్ళి ఒక పెద్ద ఆయన కలిసి ఆయన దగ్గర నుంచి ఎన్నో, ఇది ఎలా చెయ్యాలి, ఇది ఎలా చేయాలి అంటే ఆయన సూచనలు ఇస్తూ ఉన్నాడు. చూస్తే ఈయనకేమనిపించింది అంటే, ఈయన ఈ గ్రూప్ కంతా, ఈ సమూహానికంతా ఈయన నాయకుడు, గ్రూప్ లీడర్ అనుకున్నాడు. సో ఆయన దగ్గర దూరంగా ఆయన గమనిస్తూ ఉన్నాడు. అయితే మధ్యాహ్నం అయ్యేసరికి ఏమైంది, ఆ అఘోరీ బాబాల ఆ గురువు పెద్ద ఆయన దాజీ మాస్టర్ను, దాజీ గారిని, 19 ఏళ్ల అబ్బాయిని పిలిపించాడు. చూస్తే ఆయన ఎట్లా కనపడుతున్నాడు, ఇవన్నీ
మనము సన్యాసులు మనం చూస్తూ ఉంటాం కదా, ఆ జడలు అవన్నీ పూర్తి జడలతో చూసేదానికి ఎలా కనపడతారు అంటే రక్తపు రంగు ఆ గుడ్డలతో ఉండే వాళ్ళని ఆ విధంగా కనపడుతున్నాడు. అయితే ఆయన ఎప్పుడైతే ఆ బాబా ఆ పెద్ద ఆయన పిలిచాడో, బాబు ఇక్కడికి రా అంటే, ఆయన మాట్లాడే దాంట్లో ఒక విధమైనటువంటి ఒక మెత్తదనం కనపడింది. చూస్తున్న ఎట్లా కనపడుతున్నా, ఆయనకు జటాజూటాలు ఉన్నాయి, అవన్నీ ముడి వేసింటారు కదా వెంట్రుకలంతా కూడా. తర్వాత ఆయన డ్రెస్ చూస్తే రక్తపు నారింజ కలర్లో ఉంది, చూడడానికి భయంకరంగా ఉన్నాడు. కానీ ఆయన చూస్తూనే ఆయన యొక్క మాట, బాబు రమ్మన్నాడు. ఈయనకు ఎంతో ఒక విధమైనటువంటి ఒక ఆప్యాయత మాదిరి ఆయన కనపడింది. నేను ఎప్పుడైతే మెల్లగా ఆయన దగ్గరికి వెళ్ళానో, ఆయన నన్నేం అడగలేదు. ఆయన ఏమన్నాడంటే, బాబు ప్రేమైన కుమార, నువ్వు ఇంటికి వెళ్ళిపో. ఏం చెప్పాడు? నీవు ఇంటికి వెళ్ళిపో అని చెప్పాడు. హిస్ వాయిస్ had enormous confidence and regret. I looked into his eyes and they were drowned in sorrow. He said, I have been an ascetic for 50 years and I cheated myself. I have not achieved anything spiritually. Now I am a beggar roaming in the streets from one temple to another. Even if I wanted to, I could not go back home now. Everyone at home has forgotten me. And suppose I did go back, for all these years of asceticism, I have nothing to show for it. అంటే బాబు నీవు ఇంటికి వెళ్ళిపో అని అంటే, ఆ మాటల్లో ఈయనకు ఎలా కనపడింది అంటే, నిజంగా ఆయన గట్టిగా నీవు ఖచ్చితంగా వెళ్ళిపోవాలి అనేటువంటి ఒకటి కనపడింది. ఇంకోటి ఏం కనపడింది? ఆయనలో ఒక బాధ, ఒక రిగ్రెట్ కనపడింది. ఏంటది? నేను ఆయన కన్నుల్లోకి చూశాను. ఆయన కన్నులు చూస్తే పూర్తిగా బాధతో ఉన్నట్టుగా నాకు అర్థమైంది. ఆయన ఏమన్నాడు అని అంటే, బాబు నీ మాదిరే నేను అనుకుని సన్యాసిగా వచ్చాను. నేను ఎన్ని ఏళ్ళు సన్యాసిగా ఉన్నాను? 50 సంవత్సరాలు సన్యాసిగా ఉన్నాను. కానీ ఇంతవరకు నేనేదైనా సాధించానా అని అంటే, ఐ చీటెడ్ మై సెల్ఫ్. నన్ను నేను సన్యాసిగా వచ్చి నన్ను నేను మోసపోయాను అని అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఇంతవరకు ఈ 50 ఏండ్ల నా యొక్క సన్యాసి జీవనంలో అఘోరి బాబాగా నేను ఉన్నప్పుడు, ఇంతవరకు ఈ రోజు కూడా నా లోపల ఎటువంటి ఆధ్యాత్మిక పురోగతి లేదు. నేను ఆధ్యాత్మికతను నేను ఏమీ సాధించలేదు అనే మాటను ఆయన ఎంతో కాన్ఫిడెన్స్తో, ఎంతో ధైర్యంగా, ఎంతో నిశ్చయంగా చెప్పాడు. ఈరోజు నేను ఎలా ఉన్నాను? ఒక భిక్షగాన్ని. ఈ వీధి లేకపోతే ఇంకొక వీధి నేను అడుక్కుంటూ అక్కడ వాళ్ళు ఏదైనా పెడితే తెచ్చుకుని ఈ దేవాలయం దగ్గరికి తెచ్చి తింటున్నాను. అరే ఇన్ని ఏండ్లు చేశాను, ఏమీ లేదు, ఇప్పుడు ఎలా? సరే ఇంటికి వెళ్దామా అనుకున్నాను అనుకో. కానీ ఇంటికి వెళ్తే 50 ఏండ్ల తర్వాత నన్నెవరు గుర్తిస్తారు? నన్నెవరు గుర్తించరు కదా. ఎవరు పట్టించుకుంటారు? సపోజ్ నేను వెళ్ళానని అనుకో, వాళ్ళు అడుగుతారు, ఏరా నువ్వు చిన్నప్పుడు వెళ్ళిపోయావు, నువ్వేదో సన్యాసి అయినావని వెళ్ళావు కదా, సరే ఏదైనా ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళావా అని అంటే, నా దగ్గర చూపించడానికి ఏమీ లేదు. అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలానే ఉన్నాను. కాబట్టి ఈ సన్యాసి జీవనంలో ఏమీ లేదు.
అఘోరి బాబాగా నేను సాధించింది లేదు అని ఎంతో క్లియర్ కట్గా, ఎంతో స్పష్టంగా దాజీ గారికి చెప్పారు. ఎప్పుడు? 19 ఏళ్ళ వయస్సులో, అది 1976లో, 1976లో. I listened to him quietly. He paused for a minute and looked out towards the river. Then gathering himself, he said, "Son, I can see your search is genuine. Go back home and serve your parents. This is not the way for you." ఎంత గొప్పగా చెప్పాడు పెద్ద ఆయన. నేను ఆ సన్యాసిని నిశ్శబ్దంగా, ఎంతో ప్రశాంతంగా విన్నా. తర్వాత ఆయన ఒక నిమిషం అలా ఉండి నది వైపు చూశాడట. తర్వాత తన్ను తాను దగ్గరికి తెచ్చుకొని, అంటే ఆ బాధలో, ఎంత బాధలో ఉన్నారో తెలుసు. అసలు ఈయనతో మాట్లాడాలంటే ఎంతో బాధగా, నోటి నుంచి మాట రాలేదట. ఎట్నో శక్తి తెచ్చుకొని చెప్పాడట, బాబు, నిజంగా చెప్పాలి అనంటే నీ యాత్ర, నీ ఆధ్యాత్మిక యాత్రకు రావాలి, ఆధ్యాత్మికతలో నువ్వు ముందుకెళ్ళాలి, సాధువుగా తయారు కావాలి అనేటువంటి నీ సంకల్పం ఉంది కదా, నీ అన్వేషణ ఉంది కదా, ఇది చాలా నిజాయితీ అయింది. అయితే నీ వచ్చిన ఈ పద్ధతి కరెక్ట్ కాదు. కాబట్టి నువ్వు ఇంటికెళ్ళు, మీ తల్లిదండ్రులను సేవించు. వెళ్ళి మీ అమ్మా నాన్నలను చూసుకో బాబు, కుటుంబాన్ని చూసుకో అని చెప్పారు. ఇది కరెక్ట్ మార్గం కాదు, ఇది సరైన మార్గం కాదు అని ఆయన కరాఖండిగా చెప్పాడు. His wise and practical words struck a chord in my heart. I had no logical argument to refute this man's life experiences. I took his advice and walked home. After a grand span of 12 long hours, 12 long hours, ఆయన ఏమంటున్నాడు, 12 long hours, my monkhood had ended. I sheepishly slipped back into our home and realized that no one had missed me. They all assumed I was having a fun during the summer break. That same year, those prophetic words of the elderly Baba came true, and few months after our encounter, I started on my spiritual journey with heartfulness and have never looked back. అది ఎప్పుడు చెప్తూనే ఆయన మాటలు నిజంగా ఇదెంతో ఆచరణాత్మకమైంది అని ఆయనకు అనిపించింది. ఆయన ఎంతో తెలివిగా చెప్తున్నారు అనేది ఈయనకు అనిపించింది. అనేది ఆయన లోపల ఒక శృతి, ఒక విధమైనటువంటి ఒక స్పందన, నిజంగా ఆయన చెప్పేది కరెక్టు, నేను ఎంచుకున్న మార్గం సరి అయింది కాదు, ఆయన యొక్క మార్గదర్శకత్వం చెప్పేది ఇది కాదు అని ఎప్పుడైతే అన్నారో ఇది కరెక్టేనా ఆయనకు అనిపించింది. సరే, ఒకవేళ నేను లాజికల్గా మీరు చెప్పేది కరెక్ట్ కాదు అని నేను ఏదైనా ఒక హేతువాదంగా చెప్పండి, నా దగ్గర ఏం లేదు. ఎందుకంటే ఆయన 50 ఏండ్ల అనుభవం. సో 50 ఏండ్ల అనుభవంలో ఆయన ఏది పొందలేదు అని అంటే అందులో వేస్ట్ చేశాడు. నేను ఇప్పుడే అక్కడికి వెళ్ళాను కాబట్టి నేను ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? సరే, ఆయన సలహా తీసుకుని ఆయన ఇంటికి వచ్చాడు. అంటే 12 గంటలు, అంటే తెల్లవారుజామున వెళ్ళాడు కదా, 12 గంటల్లో అరే నేను సాధువు కావాలి అనేది పూర్తిగా అదృశ్యమైపోయింది అని అంటున్నాడు. ఎంత తమాషగా చెప్తాడు చూడండి. ఆఫ్టర్ ఎ గ్రాండ్ స్పాన్ ఆఫ్ 12 long hours, మై monkhood ended. 12 గంటలు నేను ఏదైతే అనుకోవాలనో ఆ సన్యాసి దీక్ష అనుకున్నాం కదా, 12 గంటల్లో అది పటాపంచలైంది, మటుమాయమైపోయింది. నేను మెల్లగా
షీపిష్ అంటే ఒక గుర్రం అంటే ఎవరికీ తెలియకుండా నేను మెల్లగా ఇంట్లోకి వచ్చేసాను. చూస్తే ఎవరు కూడా అరే 12 గంటలే కదా బయటకు పోయింది, ఎక్కడో తిరిగి వచ్చారులే అని వాళ్ళు అనుకున్నారు. ఎవరు కూడా వీడేదో దారి తప్పాడో లేకపోతే సన్యాసిగా అయ్యేదానికి వెళ్ళాడో వాళ్ళకేమీ అనుమానం రాలేదట. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది వేసవి కాలం కదా, ఫ్రెండ్స్తోనో లేకపోతే ఎవరితోనో అట్లా తిరిగేదానికో ఏదైనా ఆటలు ఆడేదానికో వెళ్ళాడేమో అని అనుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. అయితే ఒక గొప్ప విషయం జరిగింది అని అంటున్నాడు. కొన్ని నెలల తర్వాత ఎవరితో, ఆ బాబాతో ఎన్కౌంటర్ అంటే బాబాతో మాట్లాడిన తర్వాత, ఆయన వద్దని చెప్పిన తర్వాత కొన్ని నెలల తర్వాత నాకు నా గురువు దొరికారు. నా ఆధ్యాత్మిక స్పిరిచువల్ పాత్, ఆధ్యాత్మిక పథం లేకి నేను అడుగు పెట్టాను. అంటే హార్ట్ఫుల్నెస్ లేకి నేను అడుగు పెట్టాను. అప్పటి నుంచి నేను మళ్ళా వెనక్కి తిరగలేదు అని అన్నాడు. అంటే దాని గురించి మన మాస్టర్ గారు రాశారు కదా, అహ్మదాబాద్లో ఆమెకు ద్రౌపది బెహన్ అనుకుంటారు, ఆమె దగ్గర ఆ సెట్టింగ్స్ తీసుకోవడం అదంతా కూడా. అంటే ఆయన చెబుతూ కొన్ని నెలల తర్వాత నాకు ఈ సహజ మార్గంతో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి సహజ మార్గం అంటే అప్పుడు సహజ, ఇప్పుడు హార్ట్ఫుల్నెస్ ఉంటాం సేమ్. అప్పటి నుంచి నేను ఎనుగు తిరగలేదు అని అంటున్నాడు. ఇదంతా మనకి ఎందుకు చెప్తున్నాడు అంటే మనం ప్రశ్నించాం కదా, మీరేమో గొప్పవారండి, మీ దగ్గర అన్నీ ఉన్నాయి, అన్నీ పుష్కలంగా ఉన్నారు మీరు, కాబట్టి మాకెట్లా సాధ్యం, మాకన్నీ సమస్యలు ఉన్నాయి కదా, మేము ఎట్లా హార్ట్ఫుల్నెస్కి వచ్చి కేంద్రానికి చేరుతాము, ఇవన్నీ క్వశ్చన్స్ వేశారు కదా. దానికంతా మెల్లమెల్లగా ఆయన జవాబు చెప్పుకుంటూ పోయాడు. ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు అని చెప్తూ, which is not to say that I just traded one path of ascetic spiritual devotion for another. Remember the image of the bird with 2 wings, the worldly and the spiritual. ఇది బాగా అర్థం చేసుకోవాలి. I have spent almost 5 decades on this path, and life has continuously offered me opportunities to integrate spiritually into every strand of my life. Which is not to say that I just traded one path of ascetic spiritual devotion for another. అంటే ఏదో అది వదిలిపెట్టి ఇంకొకటి వచ్చాను అనేది కాకుండా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఎప్పుడైతే నేను సహజ మార్గంలోకి అడుగు పెట్టానో, ఒక పక్షికి 2 రెక్కలు ఎలానో అట్లే భౌతిక జీవితం, ప్రపంచం, ఆధ్యాత్మికత అనేటువంటి ఆ బొమ్మ ఉంది కదా, పక్షి బొమ్మ, పక్షి రెక్కల బొమ్మ నిజంగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో మీరంతా ఏమైనా అనుకోవచ్చు, అరే ఇవన్నీ వదిలిపెట్టాలన్నా, లేకపోతే ఇన్ని కష్టాలు ఉన్నాయా, బాధలు ఉన్నాయా, అలా కాదు. నిజంగా చెప్పాలి అంటే మీరు ఇక్కడికి వచ్చారు అని అంటే ఇక్కడ 2 రకాలుగా మనకు ముందుకు పోయేదానికి ఇక్కడ వీలుంది అని అంటున్నారు. అని చెబుతూ, మీకు తెలుసో తెలియదో 50 ఏళ్ళు ఆయన ఏమంటుంది 5 decades ఈ మార్గంలో ఉన్నాను. తరువాత అండ్ జీవితంలో నేను చేసే ఎవరీ స్ట్రాండ్ ఆఫ్ లైఫ్ అంటాడు, నేను చేసే ప్రతి పనిలో కూడా, ఏదైనా కానీ, వ్యాపారం కానీ, తన వ్యక్తిగతంగా కానీ, తినే తిండిలో కానీ, నడిచే నడకలో కానీ, ఆలోచనలో కానీ, ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈ ఆధ్యాత్మికత, ధ్యానం, స్పిరిచువల్ అనాటమీ అనేది నాకు ఎన్నో అవకాశాలు ఇస్తుంది నా జీవితంలో అనేది ఆయన చెప్తున్నాడు. ఎలా అనేది మనం చూస్తాం. చూడు ఆయన ఎంత. ఇన్ 1981 I arrived in America as an immigrant with $20 in my pocket. అర్థం చేసుకోగలమా? $20 in his pocket. The proverbial story of an immigrant landing on the shores of opportunity. Over the years, my wife and I raised my family with 2 boys, and we had our share of tough times making ends meet. Eventually, I built a thriving business of family-owned pharmacies in New York City,
I supported my family members and friends in starting their business. What supported all my efforts was my meditation practice. ఇక్కడ ఆయన జవాబు ఇస్తున్నాడు, మనం అండర్లైన్ చేసుకోవాలి. Answers to complicated decisions like managing working capital, ordering inventory, and capacity planning would flash by me in meditation. ఎంత గొప్పగా ఉంది. When patients came to me, I dispensed the medicines and along with it, the caring connection that many still remember even though I have not filled a prescription now in decades. At home too, spirituality was the way of life where I discussed deeply spiritual topics with my children who delighted in such conversations. Like all of us, I faced many problems and uncertainties and continue to do so. అయ్యా, లాస్ట్ సెంటెన్స్ ఉంది కదా, మేమాలే నాకు ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్ని ప్రాబ్లమ్స్, ఎన్ని అనిశ్చితలో ఇవన్నీ ఫేస్ అయ్యాను, అయినా ఎలా అనేది నేను చెప్తున్నాడు. 1981లో ఆయన అమెరికాకు వచ్చాడట. ఎట్లా? ప్రవాస భారతీయుడు అని అంటే వలసదారు. ప్రవాస అంటే వలసదారు అనగా అంతే కదా, ఆ మాట ప్రవాస అని అంటారు. ఎట్లొచ్చాడు? ఆయన పాకెట్లో, ఆయన జేబులో $20తో వచ్చాడట. $20తో మనం ఎలా? ఆయన $20తో అక్కడికి వెళ్ళాడు. అంటే $20 ఆయన జోబులో పెట్టుకొని, అమెరికా కదా, ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అమెరికా అంటే అందరూ అదే అనుకుంటాం కదా, ప్రవాసికి నుంచి వెళ్ళే వాళ్ళంతా, వలసదారులంతా కూడా అక్కడికి వెళ్తే నిజంగా నా జీవనం చాలా గొప్పగా ఉంటుంది. అక్కడ చాలా సంవత్సరాలు పోతన అలా వెరగలేదు. చాలా సంవత్సరాలు నేను, నా భార్య, మాతో పాటి మా 2 పిల్లలు, ఓకే, ఇవన్నీ కూడా ఈ జీవనానందం సాగించాలి. అమెరికాలో ఎన్ని కష్టాలు పడ్డాము. అసలు సరైన గుడ్డ, సరైన వసతి ఉందా? లేదు. ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలతో మా కుటుంబాన్ని కూడా మెల్లమెల్లగా అందరూ కష్టాలను తట్టుకుంటూ పైకి వచ్చారు. అదే ఆయన రాస్తాడు. అండ్ వీ హ్యాడ్ అవర్ షేర్ ఆఫ్ టఫ్ టైమ్స్ మేకింగ్ ఎండ్స్ టు మీట్. మేకింగ్ ఎండ్స్ టు మీట్ అంటే ఎన్నో కష్టంగా, అన్ని అవసరాలు కష్టంగానే వాళ్ళను అలా జీవితాన్ని సాగించుకుంటూ వచ్చారు. మెల్లమెల్లగా ఏమైంది? ఈ ఫార్మసీ, మందుల వ్యాపారం మెల్లగా స్టార్ట్ చేశాడు. అది దినదిన ప్రవర్ధమానమైంది అని అంటున్నాడు. అంటే మెల్లమెల్లగా అది చాలా ఊపందుకునింది అని అంటున్నాడు. కాబట్టి నేను ఈ ఫార్మసీ, ఈ మందులకు సంబంధించిన ఈ అవుట్లెట్స్ అంతా ఉంటాయి కదా, షాప్స్ అంతా కూడా న్యూయార్క్ నగరంలో అంతా కూడా గొప్పగా పెట్టేశారట. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? వాళ్ళు ఎంత కష్టపడ్డారు. అక్కడికి వచ్చిన తర్వాత ఎన్నో కష్టాలతో వచ్చి, ఎంతో కష్టపడి ఆయన భార్య, ఆయన పిల్లలు మెల్లగా వ్యాపారాన్ని స్టార్ట్ చేసి అది దినదిన ప్రవర్తమానమైంది అంటున్నాడు. నేను దీని ద్వారా ఏమైంది? నేను, నా కుటుంబ సభ్యులు మేమే పురోగతి చెందడమే కాకుండా నా మిత్రులు ఎంతో మందిని ఈ వ్యాపారంలో దించేసి వాళ్ళను కూడా ముందుకు పోయేదానికి నేను వాళ్ళకందరికీ అవకాశం ఇచ్చానంటున్నాను. అయితే ఆయన చెబుతూ ఇదంతా నేను ఎలా చేయగలిగాను? కష్టాలున్నాయి, బాధలున్నాయి, మళ్ళా టర్న్ అయింది, బిజినెస్ వచ్చింది, ఇవన్నీ చాలా ఇంత డెవలప్ చేశాను. దీనితో పాటు నాతో పాటు మా కుటుంబమే కాకుండా మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, మా మిత్రులు కూడా నేను పై స్థాయికి తీసుకుని వచ్చాను. ఇది ఎలా? ఇదంతా నేను చేసే ధ్యానం. వాజ్ మై మెడిటేషన్ ప్రాక్టీస్. వాట్ సపోర్టెడ్ ఆల్ మై ఎఫర్ట్స్ వాజ్ మై మెడిటేషన్ ప్రాక్టీస్. ఎంతో గొప్పగా చెప్తున్నాడు. ఇంత నేను ఎంతో బ్యాలెన్స్డ్గా, ఎంతో ఈ విధంగా నేను వచ్చాను అని అంటే దీనికంతా కారణం నేను
చేసే ధ్యాన పద్ధతి. దీంతో నేను పెట్టినటువంటి ఎఫర్ట్స్, నా ప్రయత్నాలే దీనికి కారణము అని నొక్కి వక్కానిస్తున్నాను. మీకు తెలుసు కదా, బిజినెస్లో ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎన్నో సంక్లిష్టమైన సమస్యలు ఉంటాయి. ఉదాహరణకు ఆయన చెప్తున్నాడు మేనేజింగ్ వర్కింగ్ క్యాపిటల్. వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏమి? ఒక వ్యాపారం పెట్టాలి అని అంటే నిజంగా దానికి డబ్బు కావాలి కదా, ఎవడో ఒకడు అప్పు ఇవ్వాలి కదా, తర్వాత సరుకు ఉండాలి కదా, ఒక పక్క వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకోవాలి, తర్వాత ఎవరికైనా సరుకు కావాలి అని అంటే మళ్ళీ వాళ్ళకి అప్పు ఇవ్వాలి. ఇవన్నీ బ్యాలెన్స్డ్గా మనం చేసుకోవాలి కదా. క్యాష్, స్టాక్స్, కరెంట్ అసెట్స్ అంటాం కదా మనం వ్యాపార పరిభాషలో. తర్వాత ఎంతవరకు ఎలా మేనేజ్ చేయాలి వర్కింగ్ క్యాపిటల్ అంటే మన బిజినెస్కు, మన వ్యాపారానికి కావలసినటువంటి ఇవన్నీ హంగులంతా కూడా దీనికంతా నాకు ఎలా ఆలోచన వచ్చింది, ఇదంతా కూడా ఎంత బ్యాలెన్స్ చేసుకుంటూ పోయాను. మొట్టమొదటి డబ్బు లేదు, తర్వాత కొంచెం డబ్బులు వచ్చింది, ఇక్కడ అప్పులు ఇవ్వాలి, డబ్బు మనము సరుకు కొనే వాని దగ్గర మనము వానికి డబ్బులు పే చేయాలి, స్టాక్ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ ఎలా అని అంటే నాకు ధ్యానంలో కూర్చుంటే అరే ఎప్పుడు ఎలా చెయ్యాలి అనేది నాకు తెలిసింది. అంటే ప్రతి సమస్యకు పరిష్కారం ధ్యానంలో వచ్చింది. దట్ ఈస్ నెంబర్ 1. తర్వాత ఆర్డరింగ్ ఇన్వెంటరీ, ఇది చాలా ముఖ్యమైన విషయం. మీరు ఏ వ్యాపారంలో కన్నా చూస్తే స్టాక్ ఎంత ఉండాలి. ఇప్పుడు మనం ఎంత అమ్ముతామో, ఈరోజు మన దగ్గర ఎంత సరుకు నిల్వ ఉంటే మనకు ఎంత అమ్మకాలు ఉన్నాయి. సపోజ్ సరుకు ఎక్కువ పెట్టుకున్నాం అనుకో, డబ్బులు అనవసరంగా అది డెడ్ క్యాపిటల్ అవుతుంది కదా. అలా కాకుండా అరే నా అమ్మకం ఎలా ఉంది, నేను ఎంత సరుకును పెట్టుకోవాలి కదా, ఇవన్నీ కూడా ఏది సరుకు అయితే ముందుగా వెళ్తుంది, ఏ సరుకు అయితే నిలబడుతుంది, ఏబిసి అనాలిసిస్ అంటాం అకౌంట్స్లో. సో ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన ఆలోచనలంతా కూడా నాకు ఫ్లాష్ ఎక్కడొచ్చింది? ధ్యానంలో. ఎంత గొప్పగా చెప్తున్నాడు. ఇవన్నీ మనం ప్రతిరోజు ఫీల్ అయ్యేదే. ఏ వ్యాపారస్తుడైనా, ఏ ఉద్యోగస్తుడైనా, ఇంక్లూడింగ్ మనం వంట చేసేటప్పుడైనా సరుకును ఎట్లా, మన ఇంట్లో ఉండే సామాన్ను ఏది కొనాలి, ఏది ఎన్ని రోజులు పెట్టుకోవాలి, కూరగాయలు, ఇవన్నీ ఆయన చెబుతూ ప్రతి ఒక్కటి ధ్యానంలో వచ్చిందంటే. అండ్ కెపాసిటీ ప్లానింగ్ చాలా ముఖ్యమైనది. అసలు సామర్థ్యం, ఇప్పుడు ఒక వ్యాపారం కాదు, రెండో వ్యాపారం, మూడో వ్యాపారం, కొన్ని వందల ఆ కెపాసిటీ, ఆ సామర్థ్యాన్ని పెంచాడు కదా. ఇదంతా నా లోపల ఎలా డెవలప్ అయింది? ధ్యానంలో వచ్చే క్లారిటీ, స్పష్టత. కాబట్టి మొన్న మాస్టర్ గారు దుబాయ్లో ప్రశ్న వేశారు, మీరందరూ వినే ఉంటారు. ఆయన ఏమడిగారు? ఆధ్యాత్మికంగా కళ్ళు మూసుకున్నామండి, దీనివల్ల భౌతిక జీవితానికి ఏం ఉపయోగం అవుతుంది? కానీ నేను ఇప్పుడు జవాబు ఇవ్వను. వెన్ ఐ కమ్ బ్యాక్, నేను మళ్ళా దుబాయ్కి, ప్యారిస్ వెళ్ళి, లండన్ వెళ్ళి, అమెరికా వెళ్ళి మళ్ళా వచ్చేటప్పుడు మిమ్మల్ని అడుగుతాను. ఆమె కూడా అక్కడ ఉండే ఆమె కూడా వెన్ ఐ కమ్ బ్యాక్ అని అన్నారు కదా అని ఆయన కూడా నవ్వారు. అని అంటే ఇక్కడ అర్థం ఏంటి? అందుకే మనం కొంచెం కొత్తగా మార్చాం దైనందిన జీవితంలో ఆధ్యాత్మికతకు ఇది ఎలా ఉపయోగపడుతుంది. 13 బిందువులు ఇచ్చాం కదా. ఫస్ట్ బిందువు అయితే మనం అంగీకారం, వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ఇవన్నీ ఈ మధ్యనే చేంజ్ చేసి మనం పెట్టాం. కొన్ని స్పెల్లింగ్స్ కరెక్ట్గా లేకపోతే మళ్ళీ మన యొక్క గ్రూప్లో పెట్టాం. కాబట్టి ఇక్కడ మనకేమర్థమవుతుంది? ఆయన ఎందుకు దుబాయ్లో ప్రశ్న వేశారు, దానికి సమాధానం ఉంది. ఆయన ఏమంటున్నారు? నాకు ధ్యానంలో నేను వ్యాపారానికి నాకు ఎంత పెట్టుబడి కావాలి, ఎంత సరుకును మెయింటైన్ చేయాలి, నా కెపాసిటీ ప్లానింగ్ ఎలా, ఇవన్నీ కూడా ఎక్కడ ఫ్లాష్ అయ్యాయి అని అంటే ధ్యానంలో. అంటే 5th పాయింటే కదా, క్లారిటీ. ఏమని తరువాత ఎవరైనా రోగులు వచ్చారనుకో, అంటే ప్రిస్క్రిప్షన్ తీసుకున్న పేషెంట్స్ వస్తే ఈయన అందరికీ ఆ ప్రిస్క్రిప్షన్ ప్రకారం మందులు ఇచ్చేవారట. కానీ మనం కొన్ని మెడికల్ షాప్స్లో చూస్తాం కదా, వాడు పోతూనే ఏంటండి ఇలా రాశారు, డాక్టర్ను అడగండి,
అలా కాకుండా ఎంతో ప్రేమతో, ఎంతో సహృదయంతో ఈయన వచ్చిన ప్రతి ఒక్కరిని ఎంతో కేర్తో తీసుకునేవారు. కాబట్టి ఇన్ని దశాబ్దాలైన బిజినెస్ ఆయన వదిలిపెట్టి ఇప్పటికీ వాళ్ళు ఆయన గుర్తించుకుంటారు. ఇంట్లో నా పరిస్థితి ఎట్లా ఉంది అని అంటే, నేను ఈ ఆధ్యాత్మిక విషయాలు ఎంతో డీప్గా, ఎంతో ప్రగాఢంగా నా పిల్లలతో కూడా నేను చర్చిస్తాను. ఇది చాలా ముఖ్యమైన విషయం. నిజంగా మన పిల్లలతో మనం చర్చిస్తున్నామా? తరువాత వాళ్ళు కూడా నాతో పాటు కలిసి ఈ యొక్క చర్చల్లో వాళ్ళు పాల్గొని ఎంతో ఆనందపడేవారట. కాబట్టి మీరు అంటున్నారు కదా మీకు ఎన్నో సమస్యలు ఉన్నాయని. కాదు బాబు, నాకు సమస్యలు ఉన్నాయి. నేను కూడా ఎన్నో సమస్యల్లో ఉన్నాను. నేను కూడా ఒకతూరు అరే ఎందుకు అమెరికాకు వచ్చానా అనే అనిశ్చిత పరిస్థితి వచ్చింది. కానీ ధ్యానం అనేది నన్ను నిలబెట్టింది. నన్ను ఈ స్థాయి నుంచి ఆ స్థాయికి తీసుకెళ్ళింది. ఎట్లా? భౌతికంగా, ఆధ్యాత్మికంగా. ఇది నిజంగా కనుక చూస్తే ఇది నిజంగా మనం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. చాలా మంది ఇదేంటండి భౌతిక జీవితం, డబ్బు అవసరమా, ఇది అవసరమా అనుకుంటున్నారు. కానీ రెండింటినీ మేళవించి, మేళ తాళం అంటాం చూడండి, మేళవించి మనం ముందుకెళ్ళాలి అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. Does my practice eliminate my day-to-day problems? Not exactly. But it gives me the strength and endurance needed to be gracefully accept them and learn the life lessons they bring my way. కాబట్టి నా యొక్క దైనందిన సమస్యలు ఏదైతే ఉన్నాయో ధ్యానం చేస్తే పూర్తిగా వెళ్ళిపోయాయా? అలా కాదు. అయితే వచ్చిన ప్రతి సమస్యను ఎంతో సాహసంతో, తర్వాత ఎంతో ఓర్పుతో, ఎంతో ప్రేమగా అవన్నీ స్వీకరించి దానికి ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి అనేటువంటి జీవిత సత్యాలను నేను ఇక్కడ నేర్చుకున్నాను. సమస్యలను మనం ఒప్పుకోవాల్సిందే, సమస్యల యొక్క పరిష్కారాన్ని మనం తెచ్చుకోవాల్సిందే. ఇది ఆధ్యాత్మికతలో మనం పొందొచ్చు. కాబట్టి మీరు కూడా ప్రయత్నం చేయండి అని అంటున్నారు. ఓకే, అక్రాస్ ది గ్లోబ్ ఒక 10 minutes ఎక్కువ తీసుకోవచ్చు. అక్రాస్ ది గ్లోబ్ millions today practice heartfulness. Everyone has their unique journey, but what is common is the goal and the practice that takes us there. The practice makes it easier to infuse in your heart into all aspects of your life. Centering in the heart and interiorize ourselves and become loving, accepting and empathetic. Interiorization, one of the many fruits of meditation, helps us recognize the heart as a center, sacred place one should act and operate from. In our daily life, the heart becomes the habitat for our integrated development. ఎంతో గొప్పగా రాస్తారు ఆయన చెబుతూ, ఈనాడు విశ్వవ్యాప్తంగా మొత్తం గ్లోబ్ గా చూస్తే కొన్ని లక్షల మంది అభ్యాసులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క ఒక ప్రత్యేకమైనటువంటి యాత్ర ఉంది. ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంది. ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా ఉంటారు. అయితే అందరికీ ఉండేటువంటి సామాన్యమైన, అందరికీ కామన్ ఏంటి? మనము చేరవలసిన గమ్యం మన ప్రాక్టీస్, మన సాధన మన గమ్యాన్ని ఎలా చేరుస్తుంది అనేది. కాబట్టి మనం సాధన గన కరెక్ట్ గా చేసుకుంటూ పోతే మన జీవితంలో అన్ని విషయాల్లో మన హృదయం మార్గదర్శకం ఇస్తుంది. మన హృదయం మార్గదర్శకత్వం, శక్తినిస్తుంది అని అంటున్నారు. ఎప్పుడైతే మన హృదయంలో మనం కేంద్రీకృతం అవుతామో, సెంటరింగ్ అవుతామో, తర్వాత మనం ఎప్పుడైతే అంతర్ముఖం అవుతామో మన లోపల ప్రేమ వస్తుంది, అనే దానిలో ఒప్పుకునేది వస్తుంది, సహానుభూతి, సమానుభూతి, ఎంపథెటిక్ వస్తుంది. కాబట్టి ధ్యానం చేస్తున్నామంటే దాంట్లో వచ్చే మొట్టమొదటి ఫలితం ఏంటి? అంతర్ముఖం. మన హృదయం ఎలా ఉంది? నిజంగా చెప్పాలి అంటే అక్కడనే కదా మనకు సమస్యలకంతా పరిష్కారం వచ్చేది. కాబట్టి హృదయం అనేది ఒక పవిత్ర స్థలం.
కాబట్టి మీరు ఎప్పుడైతే హృదయాన్ని ఒక దేవాలయంగా చేసుకుని దాని ద్వారా మనం ముందుకు పోయేదానికి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో ఇంటగ్రేటెడ్ డెవలప్మెంట్, సమగ్రమైనటువంటి పురోగతి, అంటే ప్రాపంచికంగా ఆధ్యాత్మికంగా డెవలప్ అవుతుంది. లాస్ట్ పేరు. ది సీక్రెట్ ఈస్ ఫైండింగ్ ఎ ప్రాక్టీస్ దట్ ఇంటగ్రేట్స్ సీమ్లెస్లీ ఇన్ యువర్ డైలీ లైఫ్. అండర్స్టాండింగ్ కమ్స్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్. ఎంత బాగా చెప్తాడు బ్రదర్, ఇది పెట్టండి. అండ్ ఎక్స్పీరియన్స్ కమ్స్ ఫ్రమ్ ప్రాక్టీస్. The goals you wish to achieve, the answers you seek, and the transformation you want to create are all possible through practice. బ్రదర్, ఇది పెట్టండి. కాబట్టి ఇక్కడ సీక్రెట్ ఏంటి అని అంటున్నాడంటే, ఆయన ఏం చెప్తున్నాడు అని అంటే, మనము ఎప్పుడైతే సాధనను గన సరిగా, నెక్స్ట్ బ్రదర్, సాధనను గన మనము సరిగా చేసుకుంటూ వస్తే మన జీవితంలో అంతకుముందు బ్రదర్, అంతకుముందు దీనికి ముందు ఇది. సో అండర్స్టాండింగ్ కమ్స్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ కమ్స్ ఫ్రమ్ ప్రాక్టీస్ అని అంటే, మనకి అవగాహన ఎలా వస్తుంది? అనుభూతి ద్వారా వస్తుంది. అనుభూతి ఎలా వస్తుంది? సాధన ద్వారా వస్తుంది. ఈ రెండు సెంటెన్స్లు మనం పూర్తిగా అండర్లైన్ చేసుకోవాలి. కాబట్టి సాధన అనేది మనం బాగా చేసుకుంటూ వస్తే ఏమవుతుంది? సాధన ద్వారా మనకు అనుభూతి వస్తుంది. అనుభూతి ద్వారా మనం అవగాహన వస్తుంది అని అంటున్నాడు. నీవు ఎటువంటి గమ్యాలు చేయదలుచుకున్నా నువ్వు ధ్యానం బాగా చేస్తూ వస్తే ఆన్సర్స్, పరిష్కారం అనేది నీ లోపల నుంచే వస్తాయి. ఆ విధంగా నీవు ప్రాక్టీస్ ద్వారా నీ యొక్క పరివర్తనను నువ్వు తెచ్చుకోవచ్చు అని ఆయన చెప్తున్నారు. తర్వాత లాస్ట్ పేరా చదివేస్తాం. ప్రతి చాప్టర్లో ముగించేటప్పుడు ప్రతి సెక్షన్లో దాజీని ఒక ప్రశ్న ఇస్తారు, దాజీ జవాబు ఇస్తారు. ఇది ఒకటి మనం చర్చిస్తాం. ఒక ఆయన ప్రశ్న వేశాడు, ఆస్ దాజీ, ఐఎమ్ క్యూరియస్లీ విల్లింగ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎవాల్వింగ్ కాన్షియస్నెస్ బై అడ్మిట్ దట్ ఐఎమ్ స్కెప్టికల్ అట్ హార్ట్, హౌ కెన్ ఐ ప్రొసీడ్ మై జర్నీ. ఒక ఆయన ప్రశ్నించాడు, ఏమని? నేనేమో ధ్యానం చేయాలనుకుంటున్నానండి, నేనేమో నా చైతన్య వికాసాన్ని నేను తెచ్చుకోవాలనుకుంటున్నాను, కానీ ఎప్పుడు కళ్ళు మూసుకుని కూర్చోవాలనుకున్నా కానీ నా లోపల ఎందుకు ఒక సందేహం వస్తుంది, ఎందుకు వేస్ట్గా ఇక్కడ కూర్చోవాలి, వీళ్ళంతా కళ్ళు మూసుకుని కూర్చున్న వీళ్ళంతా వేస్ట్గా నాకు కనపడుతున్నారు అనిపిస్తుంది. అటువంటప్పుడు నా యొక్క యాత్రను నేను ఎలా ముందుకు వెళ్ళాలి అని అడిగారు. అని అంటే దాజీ గారు ఇలా సమాధానం ఇస్తున్నారు. We often think spirituality in opposition to science. Next brother. But I do not believe this to be the case. One of the definitions of science is the application of reason to experience. Spirituality is at its core an experience, and then there is much to be gained by applying the same careful observation and logic to spiritual lives. You would not continue a diet plan if it does not help you. You would not spend time on a course if it did not help you and improve your skills. Why should it be any different when you work on your spiritual anatomy? Your inner progress should be measurable. For this, we borrow from the scientific method. In the scientific method, we take a hypothesis and then conduct experiments to prove whether the hypothesis is true or not. ఎంత గొప్పగా చెప్తున్నాడు అంటే, కొంచెం ఓపికగా. ఆయన ఏమంటున్నాడు అని అంటే, ఆయన అడిగిన ప్రశ్నకు మనమంతా ఏమనుకుంటున్నాము, ఎందుకు నీకు సందేహం వచ్చింది అని అంటే, అరే ఇది సైన్స్ కాదు కదా, ఈ స్పిరిచువాలిటీలో ఏమీ లేదు అని అనుకుంటున్నాను. కానీ అది అలా కాదు. నిజంగా చెప్పాలంటే సైన్స్ అంటే ఏంటి అంటే, ప్రతి ఒక్కదానికి ఒక హేతువుని ఎదుగుతుంది, అది రీజన్ కావాలంటుంది. అప్లికేషన్ ఆఫ్ రీజన్ టు ఎక్స్పీరియన్స్, అంతే కదా. అయితే వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారు సైన్స్లో, దీనికి ఒక కారణం అంటూ ఉండాలి. కానీ ఆధ్యాత్మికతలో పూర్తిగా అనుభూతి, అంటే మనకు ఫస్ట్ అనుభూతి వస్తుంది. అనుభూతిని మనం బాగా స్పష్టంగా గన మనం అర్థం చేసుకున్నాము, దానికి గన మనము లాజిక్ను గన మనము కలిపితే ఎంత గొప్పగా ఉంటుంది. నిజంగా ఇది సైంటిఫిక్ స్పిరిచువాలిటీ అవుతుంది అని అంటున్నారు ఆయన చెబుతూ. సైన్స్లో మనం ఏం చేస్తాము, ఒక పరికల్పన, ఇది ఇలా ఉండొచ్చు అని అనుకుంటాం. దాన్ని బట్టి వాడు పరిశోధన చేసుకుంటే ఫస్ట్ ఒక ఊహ,
ఒక పరికల్పన వస్తుంది, హైపోథిసిస్. దాన్ని బట్టి ఇది కరెక్టా కాదా అని ఆయన పరిశోధన చేస్తూ వస్తాడు. ఓకే, కానీ అది వాళ్ళు చేసి ఆ విధంగా కనుక్కుంటారు. అదే అప్రోచ్ కన్నా మనం ఆధ్యాత్మికతలు అంటే ఎట్లా, మనం ఎప్పుడైతే అరే నాకు వచ్చే అనుభూతి వచ్చింది, ఇది కూడా ఒక హైపోథిసిస్ గా తీసుకుంటాం, పరికల్పన. ఎందుకు అంటే నాకు ఒక అనుభూతి వచ్చింది అంటే నేనే ఒక ప్రయోగశాల కదా. ప్రయోగం చేసేది ఎక్కడ? నా లోపల. ఎవరు చూస్తున్నారు? నేనే చూస్తున్నాను కదా. కాబట్టి ఆయన ఏమంటాడు అంటే మనం కూడా అటువంటి ఎక్స్పీరియన్సే తీసుకుందాము. టేక్ ది సేమ్ అప్రోచ్ ఇన్ స్పిరిచువాలిటీ. వాట్ ఎవర్ ఐ టీచ్, టేక్ ఇట్ ఇస్ హైపోథిసిస్. యువర్ హార్ట్ ఈస్ ది లాబొరేటరీ. Experiment there and measure your experience. Arrive at the truth through your own encounters. Till then it is only a theory. Believe that you uphold. ఎంత గొప్పగా చెప్తాడు. నీవు ఎప్పుడైతే నిజంగా నీలో వచ్చేదాన్ని కరెక్ట్గా శాస్త్రీయంగా నీవు అనాలిసిస్ చేసి అరే ఇది కరెక్ట్ అని 4-5 తూర్లు కన్నా మనము 10 తూర్లు కన్నా చేసుకునేదంటే అప్పుడు కరెక్ట్. అలా కాకుండా ఏదో మూఢభక్తిగా మనం ఏదో పూజలు చేస్తున్నామనంటే కరెక్ట్ కాదు. అందుకే ఆయన ఏమంటారు, ఆధ్యాత్మికతలో కూడా నీకు ఒక అనుభవం వచ్చింది అని అంటే ఒక పరికల్పన మాదిరి చూసుకో. అది నిజంగా కరెక్టా కాదా చేయాలంటే మన హృదయమే దానికి ఒక ప్రయోగశాల. మనకిక్కడ ప్రయోగం జరిగింది, తర్వాత వచ్చిన ప్రయోగాన్ని మనం మెజర్ చేయొచ్చు అంటాడు, దాన్ని మనం కొల్చొచ్చు అంటాడు. అందుకే యువర్ ఇన్నర్ ప్రోగ్రెస్ షుడ్ బి మెజరబుల్. ఇది చాలా ముఖ్యమైనది. నీలో ఆధ్యాత్మికంగా నువ్వు ముందుకు పోయేదాన్ని మనం మెజర్ చేయొచ్చు. కాబట్టి నీకొచ్చే అనుభవాలు, రోజు వచ్చే అనుభవాల ద్వారా మాస్టర్ గారు చెప్పేది అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని మీరు తెలుసుకోండి. కాబట్టి ఇది ఊరికే ఒక సిద్ధాంతం కాదు, ఇది అనుభూతి. ఎప్పుడైతే మనం ఊరిక నమ్ముతున్నామో ఇది కరెక్ట్ కాదు అని అంటున్నారు. ఓకే ఓకే ఒక 5 నిమిషాలు తీసుకొని నేను క్లోజ్ చేస్తాను. మనం వింటూ ఉంటాం కదా చాయ్ విత్ ఆ పెద్ద ఆయన ప్రైమ్ మినిస్టర్తో. సో చాయ్ విత్ రెవర్డ్ చారీజీ 2 minutes. నేను చదువుకునేటప్పుడు సిఏ చేసేటప్పుడు ఒక తూరి సాటర్డే సండే వస్తే మన చారీ గారింట్లో ఉండేవాడిని. ఒకరోజు ఆయన ఎప్పుడు మార్నింగ్ పూట 9:30, 10 ఆఫీస్కి వెళ్తారు, టీటీకి ఆఫీస్. ఒకరోజు మాస్టర్ గారి మిస్సెస్ సులోచనమ్మ, మామి అంటాం, ఆమె ఏం చేసిందంటే ఒకరోజు నేను ఊరికినే ఇంట్లో ఉన్నావు కదా, ఆయన ఎట్లా ఆఫీస్కి వెళ్తున్నాడు, నువ్వు కూడా ఆఫీస్కి వెళ్ళమనింది. ఆయన వైట్ కారు డ్రైవరు ఆయన. సరే ఏదో బిక్కుమంటూ ఆయన ఏమంటాడు, ఆయన పక్కన కూర్చొని నేను టీటీకి ఆఫీస్ వెళ్ళాను. ఆయన చాలా బాగా చూసుకునేవారు. సరే అయితే మనకు భయం. సో టీటీకి ఆఫీస్లో మనం అడుగు పెడితేనే మనకి పెద్ద ఆయన కదా, రాజగోపాలాచారి, పార్థసారథి రాజగోపాలాచారి అనేది మనం వింటూ ఉంటాం. అక్కడికి లోపల అడుగు పెడుతూనే అక్కడ ఆయన సెక్రటరీ ఉంటుందన్నమాట. హాయ్ చారి అనేది నాకు అసలు ఒక మాదిరి అనిపించి, ఏంది ఈయన పెద్ద ఆయన మాస్టర్ అంటున్నాము, ఈయనేంటి హాయ్ చారి అంటే అప్పుడు జనరల్ సెక్రటరీ. హాయ్ చారి నాకు ఒక ఎక్స్పోజర్ అనమాట. సరే లోపలికి వెళ్ళాం. ఆయన రూమ్, ఆయన జస్ట్ తలుపల తోశారు. తలుపల తీస్తే లోపలంతా చీకటి. ఆయన రూమ్లో అక్కడ ఆయన టేబుల్ మీద బాబూజీ ఫోటో మీరు చూసే ఉంటారు. ఆయన ముఖం మాత్రమే ఉండే ఫోటో. ఆ మొత్తం దాంట్లో ఆ రూమ్లో మొట్టమొదటి చూస్తే చీకటి, ఆ చీకటి మధ్యలో వెలుగుతూ ఉండేటువంటి బాబూజీ ఫోటో. ఓహ్, చాలా గొప్పగా ఉంది. సరే చేశారు. తర్వాత ఆయన సెక్రటరీ వచ్చాడు, ఏదో డిక్టేషన్ అంతా అయిపోయింది. 1 గంటలో అంతా అయిపోయేసారు. తర్వాత ఆయన చుట్టూ ఇవన్నీ ఉంటాయి కదా అల్మైరాస్లో, నేను కూడా తీసి చూసా ఏమున్నాయి. అంత మిషన్వి, ఫ్రాన్స్ అంటాడు, జర్మనీ అంటాడు, ఇంకోటి. అవి చూసి ఆయన దానికంతా కూడా జవాబులు, లెటర్స్ రైటింగ్ రాయడం మొదలుపెట్టాడు. నేను అడిగా, మనం చిన్నవాళ్ళం కదా ఏమైనా అడగొచ్చు, మీరు చేసేది టీటీకేలో ఉద్యోగం, అందులో మామూలు ఉద్యోగం కాదు,
ఆల్మోస్ట్ ఎండి టైప్. ఇక్కడ మీరు 1 గంట మాత్రమే ఆఫీస్ పని చేశారు, మిగతా అంతా మిషన్ పని చేస్తున్నారు. ఇది ఎలా సాధ్యం అని అంటే ఆయన నవ్వుతూ చెబుతూ, నేను 1 గంటలో ఆఫీస్ పనంతా కంప్లీట్ చేస్తాను. ఎలా అని అంటే ఒక సీక్రెట్ నీకు చెప్తున్నాను. ఏంటి? ఎన్నో ఇష్యూస్ అంతా ఉంటాయి ఆఫీస్లో యాజ్ అ బీయింగ్ డైరెక్టర్. అయితే దాంట్లో క్రిటికల్, చాలా సంక్లిష్టమైన సమస్యలు ఏదైనా ఉంటే అది ఫస్ట్ అన్ని క్లియర్ చేస్తాను, తర్వాత చిన్నవన్నీ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో కాబట్టి నాకు ఇంతవరకు ఎవరు అడిగిన వాళ్ళు లేరు. ఎవరు అడిగినా, నాకంటే పెద్ద ఆయన అడిగినా అన్ని కూడా కరెక్ట్గా, పెద్ద ఆయన కదా. సో మనం జీవితంలో అంటే నేను చాయ్ విత్ రెవర్ చారీజీ అని ఎందుకన్నాను అంటే ఆయనతో వచ్చిన ఎక్స్పోజర్ ఉంది కదా, చాలా గొప్ప అయింది. కాబట్టి మనం ఎప్పుడైనా ఎన్నో పనులు ఉంటాయి మన దగ్గర, చాలా కష్టమైంది ముందు చేయమంటాడు, మిగతా ఆయన్ని ఆటోమేటిక్గా టేక్ కేర్ ఆఫ్ చేయొచ్చు అంటాడు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ మళ్ళా కలిసిపోయిందాం.